దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మంది సుమారుగా పట్టణ ప్రముఖులకు, ప్రజలకు, క్రైస్తవులకి, ముస్లింలకు, హైందవులకు అందరికీ కూడా అభినవ అంబేద్కర్, మరొక అంబేద్కర్ కాన్షీరామ్ గారి యొక్క 91వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పండుగలు చేయను, జాతీయ నాయకుల యొక్క పుట్టినరోజులు చేస్తాను. ఈరోజు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆ ఫ్లెక్సీ మీద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు చాలా ఘనంగా జరిపారు. వాయిద్యాలతో, డప్పులతో. మరి మచిలీపట్నంలో 60 లక్షల మంది, 60,000 మంది దళితులు ఉన్నారు, మాలా, మాదిగ, ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు అని చెప్పి జనాభా లెక్కల్లో తేలింది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు అని చెప్పి తెలుసు, అందరికీ తెలుసు విషయం. మీరు చూడండి, మాలా సామాజిక వర్గం మచిలీపట్నం టౌన్ 53 డివిజన్లో కానివ్వండి, 34 గ్రామ పంచాయతీలు, మొత్తం చివరి గ్రామాలతో 100 గ్రామాల్లో చూడండి. మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, రెల్లీస్ ఎంతమంది, యానాదులు ఎంతమంది, ఇక చూడండి ఎంతమంది ఉంటారు. 60,000 మంది ఖచ్చితంగా ఉంటారు. మీరు అనుకోవచ్చు, నేను ఎందుకు చెప్తున్నా అంటే కాన్షీరామ్ గారి యొక్క 91వ జయంతి సందర్భంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు సమైక్యగా, దళితులు, దళిత సంఘాలు, మాలామాదిగులు, రెల్లీసు, ఎరుకుల, యానాది కమ్యూనిటీలో 59 కులాలు. మీరు అనొచ్చు ఎస్సీ వేరు, ఎస్టీ వేరు అనొచ్చు. విడగొట్టి పరిపాలిస్తూ ఉన్నారు. మాలల్లోంచి మాదిగలను విడగొట్టేశారు, వీళ్ళ నుంచి చాలామందిని విడగొట్టేశారు. మళ్ళీ తర్వాత ఈ రిజర్వేషన్ కాడికి వచ్చేప్పటికి మొత్తం వచ్చేస్తారు, మమ్మల్ని మాల్లో చేర్చండి, మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని వస్తారు. ఈ కులం మొదలే, మతం మొదలే, వీళ్ళ కడుపే దేవుడు, వీళ్ళ డబ్బే దేవుడు, వీళ్ళ పదవులే దేవుడు. ఇలా జరుగుతుందండి మచిలీపట్నంలో ఉంటుంటే. దళితులారా, మరి ఇంతమంది ఉన్నారు. కాన్షీరామ్ గారి 91వ జయంతి ఉత్సవాన్ని మీరు జరపలేకపోయారు. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, మాల మహానాడు, మాది దొండరా ఏమైపోయారు అంటే నాయకులు కూడా పనిచేసుకుంటారా? గాంధీ గారినేమో వైశ్యులు మావోడు అంటారు, అంబేద్కర్ గారినేమో మా మాలోడు అంటారు, జగజ్జీవన్ రావు గారిని మాదిగా అంటారు. ఏంటిది దరిద్రం? ఏంటిదంటే ఈ దరిద్రం? మనందరం ఒక వేది మీద రాకపోతే ఎక్కువ సంవత్సరాలు కాదు, కొద్ది సంవత్సరాల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఆర్ఎస్ఎస్ సంస్థనే లేకుండా చేస్తానండి, అంతర్జాతీయ న్యాయస్థానంలో అది ఉగ్రవాద సంస్థ కింద ప్రకటించేసి వాళ్ళందరినీ శిక్షించేస్తామని పెట్టిన వీడియో షేర్ చేశాను. సిజేఏసీ జాతీయ అధ్యక్షులు
జాషువా డానియల్ చేగూడి గారు వీడియో మీరు షేర్ చేసేది వినండి, అందరూ వినండి, సకల క్రైస్తవులు వినండి, హైందవులు ముస్లింలు అందరూ వినండి. ఈరోజు మనకి ప్రధానమైన శత్రువులు ఎవరంటే మాలమహనాడు, మాది దండోరా, బీఎస్పీ పార్టీ, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా గమనించండి. మోడీ, మోహన్ భగవత్, ఈ పవన్ కళ్యాణ్, ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు. ఈ పవన్ కళ్యాణ్కి ఈ దక్షిణ భారతదేశం మోడీ అనేటువంటి పేరు కూడా వచ్చింది, బుల్డోజర్ బాబా అనే పేరు కూడా వచ్చింది, నల్లతాసు అనే పేరు కూడా వచ్చింది, అబద్ధికుడు అనే పేరు వచ్చింది, సనాతనుడు అనే పేరు వచ్చింది, మతి స్థిమితం లేనివాడు అనే పేరు ఒకటి వచ్చింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఈ దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయడానికి తెగించేశాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పవన్ కళ్యాణ్ గురించి, ఆ మోడీ గురించి, మోహన్ భగవత్ గురించి ప్రార్థన చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు పెట్టిన వీడియో వినండి. వచ్చినటువంటి అధికారాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేదు. ఈ నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కూటమి ప్రభుత్వం సిండికేట్ రాజకీయాలు అయిపోయారు. ఒక ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు తప్పనిచ్చి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్ మైనారిటీ సెల్, గిరిజన మోర్చా, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అన్ని పార్టీలు ఉన్నారు. ఈరోజు చూస్తే ఈ నరేంద్ర మోడీ, మోహన్ భగవత్ పాస్టర్లకి, ఇమాములకి, పూజారులకి, విద్యార్థులకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, జడ్జీలకి, మంత్రులకి, గవర్నర్లకి విపరీతంగా డబ్బు ఇచ్చేసి అందరిని కూడా గర్వపసి చేపించేసి ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు మాట్లాడొద్దు, మీరందరూ కూడా బీజేపీలో జాయిన్ అయిపోండి అని అంటే ఈరోజు చాలామంది మచిలీపట్నంలో జాయిన్ అయ్యారు. మరి పాస్టర్లకు మనసాక్షి ఉందో లేదో నాకు అర్థం కావట్లా. మచిలీపట్నంలో కిరణ్ పాలు బీజేపీలో జాయిన్ అయ్యాడు, ఏబిల్ గారు బీజేపీలో జాయిన్ అయ్యాడు, అలాగే కొంతమంది ఇమాంలు, మౌజాంలు, పూజారులు జాయిన్ అయ్యారు, విద్యార్థి సంఘాలు జాయిన్ అయ్యారు. ఈ మచిలీపట్నంలో పట్టణ పుర ప్రముఖులు ఇటీవల కాలంలో బాగా ఆకర్షితులైపోతున్నారు. యువత బాగా జాయిన్ అవుతున్నారు ఆర్ఎస్ఎస్లో. ఎందుకంటే ఒక్కొక్కరికి 20,000 రూపాయల శాలరీ, యాపిల్ ఐఫోను, వీళ్ళకి డ్రగ్స్, గంజాయి. వీళ్ళకి మీరు ఏం పట్టించుకోవద్దు, ఈ దేశం మందే, మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఈవీఎంలు ఉండే, ఈవీఎంలో 20 లక్షల ఈవీఎంలు ఉండే. అందుకనే పవన్ కళ్యాణ్ అంటాడు 2040 వరకు, అంటే ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది, మేమే అధికారంలోకి వస్తాం. నేను ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. మీరు వినండి, డాక్టర్ కే పాల్ గారి వీడియోలు వినండి చాలు, ఎవరి అవసరంలా. ఈరోజు భారతదేశానికి ఒకే ఒక్కడు డాక్టర్ కే పాల్ గారు. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఓఫిరి గారు. వీరెవరికి కూడా పార్టీలు ఉన్నాయి. ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఈ 2 పార్టీలు తప్ప అన్ని పార్టీలు కూడా మనువాద పార్టీలే. అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు బానిసత్వంగా బానిస సంకెళ్ళు వేసుకున్నటువంటి పార్టీలే. సిపిఎం, సిపిఐ
కాంగ్రెస్ పార్టీ ఈ మినహాయింపు ఎందుకు వచ్చిందంటే రాహుల్ గాంధీ తన్ను తాను సంస్కరించుకున్నాడు, పార్టీ పుట్టుపూర్వోత్తరాలని చూశాడు. నిజంగా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో మా తాతగారు నెహ్రూ గారు ఏం చేశారు, ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, రాజీవ్ గాంధీ గారు ఏం చేశారని పరిశీలన చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం జరిగింది. రాజ్యాంగ ఫలాలు కేవలం 5% ఉన్నటువంటి బేపనోళ్ళ చేతిలో ఉండిపోయినాయి. డబ్బు, వెండి, బంగారం, ఆస్తులు, భూములు, దేవుళ్ళు, చదువు, ఉద్యోగాలు, పదవులన్నీ కూడా ఈ బేపనోడి చేతిలో ఉండిపోయినాయి. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయబడిన క్షత్రియులు, శూద్రులు అనబడేటువంటి కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, వైశ్య వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఈ భారతదేశం అంతా కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల చేతులకు వెళ్ళిపోయింది, మన దేశం ప్రమాదంలో ఉంది అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు, యాక్టివిస్టులు చెబుతున్నారు, ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు, పాస్టర్లు, ఇమాంలు, పూజారులు, ప్రతి కులం నుండి, ప్రతి మతం నుండి, ప్రతి వ్యవస్థల నుంచి చెబుతున్నారు. మనకు ప్రమాదం మీరు చూడండి. మీరందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు 6,30,000 మంది ఉన్నారు. నిన్న వీడియోలో కూడా మాట్లాడాను. 6 లక్షల మంది ఉగ్రవాదులారా, మీ పేర్లు మీ సెల్ నెంబర్లతో సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టండి. మీరు నిజంగా ధైర్యం ఉంటే. బీజేపీ ఐటీ సెల్ మీ చేతిలో పెట్టుకున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మీ చేతిలో ఉంది. సోషల్ మీడియా మీ చేతిలో ఉన్నా కానీ మీరు ఈరోజు ఏం చేయలేని పరిస్థితి. ప్రజలకి మీ దొంగతనాలు, మోసాలు, మీ డ్రగ్ మాఫియా, ఈ మాఫియా మీ వ్యవస్థల్లో అన్ని కూడా ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి 300 శాఖలు ఉన్నాయి. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ మోహన్ భాగవత్, ఈ బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం, సిండికేట్ రాజకీయాలు ప్రపంచమంతా వ్యాపించారు. డొనాల్డ్ ట్రంప్ గారు చెబుతున్నాడు. వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నారు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఉన్నారు, ప్రతి వ్యవస్థలో ఉన్నారు. 20 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి అక్కడ రౌడీజం చేస్తారు, గూండాయిజం చేస్తారు, సైకోయిజం చేస్తారు. ఈరోజు మొత్తం ప్రపంచంలో దేశాలన్నీ, ముస్లిం కంట్రీస్, క్రైస్తవ దేశాలు మొత్తం కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు గమనిస్తూనే బీబీసీ ఛానల్లో వాళ్ళని కొట్టి ల్యాప్టాప్లు లాక్కొని వాళ్ళు తరిమేశారు. గోద్రా ఫైల్స్ సినిమా డాక్యుమెంటరీ తీసినందుకు, కాశ్మీర్ ఫైల్స్. ఎందుకంటే వీళ్ళు తీసేవన్నీ కూడా కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా, జనం మీదకి జనం లేచి కొట్టుకు సచ్చే విధంగా చేస్తున్నటువంటి ఒక దుష్టశక్తులని ఈరోజు ప్రపంచంకు తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో ముస్లిం కంట్రీస్ నుంచి మన దేశానికి పెట్రోలు, డీజిల్ ఆగిపోద్ది, గ్యాస్ ఆగిపోద్ది, కొన్ని వస్తువులు ఆగిపోతాయి. ఈ భారతదేశం చీకటి కాబోతుంది. వ్యాపార ఒప్పందాలు, సరిహద్దులు, ఆయుధాలు, ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యత్వం తీసేసి ఈ దేశం ఉగ్రవాద దేశం అని చెప్పి ప్రకటించేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. అందరూ గమనించండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ షర్మిలమ్మ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, బిజు పట్నాయక్ గారు, మమతా బెనర్జీ గారు, నితీష్ కుమార్ గారు, మీరందరూ కూడా ప్రమాదాలు ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఆ విషయం తెలుసు మీకు. పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీలో చూస్తే పార్లమెంట్లో అసభ్యకరమైన బూతులు, కులోన్మాదం, మతోన్మాదం, రౌడీజం, గోండాయిజం, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చేశారు. 300 మంది వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, నరహంతకులు బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఒక 140 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఈరోజు దేవాలయం లాంటి పార్లమెంట్లో దెయ్యాలు, క్షుద్రశక్తులు, మాంత్రికులు, అఘోరీలు, నాగసాధువులు ఉన్నారు. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాజ్యముద్ర అయినటువంటి 3 సింహాలు మార్చేశాడు. పార్లమెంట్ భవనం రూపురేఖలు మార్చేశాడు. భారత రాజ్యాంగంలో 20 పేజీలు చింపేశాడు. ఆర్టికల్స్ మార్చేశాడు. 144 సెక్షన్ మార్చేశాడు. ఏదో పెట్టేశాడు. ఈ నరేంద్ర మోడీకి పిచ్చి పట్టేసింది, మైండ్ పోయింది, మండి స్థితితో లేదు. దేవుడిని అంటున్నాడు. గుజరాత్లోనే ఎక్కడో 150 అడుగుల విగ్రహం కూడా పెట్టించుకున్నాడంట. సోషల్ మీడియాలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో గమనించారు, ఓ టైంలో మోడీ 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 అని చెప్పి ఈ బీజేపీ ఐటీసీలు బాగా హైలైట్ చేయటం వల్ల చాలామంది మోసపోయారు. నరేంద్ర మోడీ అంటే అబద్ధాలు నిజాలు అనుకొని యువత ఎవరు లేరు. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే నల్లధనం, బ్లాక్ మనీ అంతా తీసి పేద ప్రజలు పంచుతాడంట, నదులు అనుసంధానం చేస్తాడంట. అబ్బో, బీజేపీ అసలు అధికారంలోకి వస్తే ఒక మతం తప్ప అన్ని విషయాల్లో నెంబర్ 1 అని చెప్పి అట్లా క్రియేట్ చేశారు. ఈ మోహన్ భగవత్ 6 లక్షల ఈ ఉగ్రవాదులు. అరే బాబు, ఉగ్రవాదులారా, మీరు మన కేరళలో విశ్వ హిందూ పరిషత్ బ్యానర్ పెట్టుకొని మా హైందవ మహిళలను చూస్తే కళ్ళు పీకేస్తాం, మాలా మాదిగోళ్ళు, క్రైస్తువులు, అంటరానోళ్ళు అని చెప్పి వీడియో చేసి పెట్టారు మీరు. ఖమ్మం జిల్లా మధ్యలో అజయ్ బాబు గారు, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్, ఆయన వీడియో కూడా చేసి పెట్టారు. మీకు షేర్ చేసిన వినండి. ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తోటి తెగబడిపోయారు. ఈ మచిలీపట్నంలో విశ్వ హిందూ పరిషత్తు జిల్లా బాధ్యతలు తీసుకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో మాజీ, ఎక్కువ రోజులు లేదు ఉన్న 6 నెలలో లేదా సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం అనేది తీసుకున్నాడు హిమశేఖర్. ప్రొఫైల్లో పెట్టుకున్నాడు. అంటే మీరు చేసే ఈ దుర్మార్గాలు, అన్యాయ అక్రమాలన్నీ మేము చూస్తూ ఊరుకోవాలా? ఈ మచిలీపట్నంలో శివశక్తి, చిలకలపూడిలో సాయి విఠల్ కుమార్ కలిసి ఉందామంటే వీళ్ళు కలిసి ఉండరండి. వీళ్ళు తెగిచ్చేశారు. చిలకలపూడి హోసన్న ప్రాంతాల మందిరం మీద ఎన్నిసార్లు వెళ్ళే లెక్కలేదు. ఈ కిరణ్ పాలు చర్చి మీద దాడి చేయడానికి చూస్తారు. ఆ కిరణ్ పాలు భయపడిపోతాడు, అందరికి భయపడిపోతాడు. మాదిరెడ్డి విజయ్ భయంకరంగా జై శ్రీరామ్, హిందూయిజం కోసం చంపడానికి సావడానికి రెడీ అని అంటారు. అంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఐటెక్ కాలేజీ రమేష్ గారు పిల్లలకి నేర్పుతాడు, సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, దీపావళి మందుగుండు సామాన్ల మీద లక్ష్మీదేవి ఫోటో ఉండేమో. స్కూళ్ళల్లో కూడా బందరబంధువుల్లో చూడండి మీరు. ఇక్కడ రేవతి సెంటర్లో బాలాజీ స్కూలు పిల్లలకే మంత్రాలు నేర్పుతారు.
ఈ పట్టణం మరొక మణిపూర్ కాబోతోంది. తెగిచ్చేశారు. చాలామంది ఉన్నారు బందర బంధువుల్లో. అంటే నేను అడుగుతున్నాను, మీ రోజు అడుగుతున్నాను, సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరేం పెట్టేసినా ఎవరో మాట్లాడుకుని ఉంటారా? సోషల్ మీడియాలో తీరా మీరు? క్రైస్తవులారా, మీరు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయారు. కిరణపాలు నువ్వు జాయిన్ అయిపోయావు. ఏబిఎల్ గారు మీరు కూడా జాయిన్ అయిపోయారు. తమరు మీకు నరేంద్ర మోడీ ఈ మోహన్ భాగవత్ విపరీతంగా డబ్బులు ఇచ్చేశాడు. మీకు తెలుసు, మోకరించి ప్రార్థన చేయండి. పాస్టర్లకి, కొంతమంది ఇమాములకి, కొంతమంది పూజారులకి, కొంతమంది విద్యార్థి సంఘ నాయకులకి, ఏబీవీపీ వాళ్ళు కాలేజీల్లోకి వెళ్ళిపోయి కేరళలో, హైదరాబాదులో కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోయి జై శ్రీరామ్ తెల్ల బట్టలు వేసుకురాటానికి వెళ్ళలేదు, యేసుప్రభు పేరు ఎత్తడానికి వెళ్ళలేదు. ఎత్తితే కొట్టేయటం, జై శ్రీరామ్ అంటాం, చర్చిల మీద జెండాలు పాతేసేయటం. కలిసి ఉందాం అంటే కలిసి ఉందాం, కొట్టేసుకుందాం అంటే కొట్టేసుకుంటామే. మా చర్చిల మీదకి వస్తే ఎవడు ఊరుకోడు. ఎవడు ఊరుకుంటాడు? ఈరోజు వీళ్ళందరూ మౌనంగా ఉండారని చెప్పి అనుకుంటున్నారా మీరు? ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్, క్రైస్తవులు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. 99% దేవుడు అద్భుతంగా, దేవుడు దేవదూతలు ఉన్నారు, కాపుదలు ఉంది, పోలీసు యంత్రాంగం ఉన్నారు. అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు. పోలీసు వాళ్ళు యథార్థవంతులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. ఉగ్రవాదులారా, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులారా, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, మీరు అనుకున్నట్టు మీరు జనాభా చాలా తక్కువ, హైందవులు కూడా చాలా తక్కువే. మీరు ఏదో అబద్ధాలు ఆడితే కుదరదు. 2% క్రైస్తవులు అంటే అబద్ధాలు ఆడతా కూడా కొద్దిగా సిగ్గుండాలి. మరి క్రైస్తవులు 2% అయితే ముస్లింలు ఎంతమంది ఉంటారు? మీరు 80% ఉన్నారంటున్నారు కదా. అంటే 80% మీరు హైందవులు ఉంటే ముస్లింలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 2%ఏనా, 1%? సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు, నాస్తికులు, వైష్ణవులు, శైవులు, ఎందుకు ఈ అబద్ధాలు? ఈరోజు హైందవ మతం మైనారిటీ అని తేలిపోయింది. మీరు కుంభమేళాకి ఎంతమంది వచ్చారో తెలియదా? ఈరోజు గుళ్ళు, రామాలయాలు మూత పడుతున్న సంగతి తెలియదా? ఈ పూజారులు సుప్రీంకోర్టుకి వెళ్ళి, అయ్యా మా గుళ్ళు మూత పడిపోతున్నాయి, మా జీవనోపాధి లేదని చెప్పి వెళ్ళి మా సంగతి ఏంటని కోర్టుకు కూడా వెళ్ళారు. తెలీదా? కోర్టులు ఏం చేస్తాయి? దళితులు గుళ్ళోకి వెళ్తే గుళ్ళో దేవుడు అపవిత్రం అయిపోతున్నాడు, ఆయన పారిపోతున్నాడంట దేవుడు. దళితులు గుళ్ళోకి వెళ్తే గుడి అపవిత్రం అయిపోద్ది. మన పవన్ కళ్యాణ్ గుడి మెట్లు కడిగేస్తున్నాడు. ఏది లడ్డూలో యానిమల్ ఫ్యాట్ అని కడిగేస్తున్నాడు, ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. పచ్చి అబద్ధాలు. ఈరోజు దేశానికి చాలా ప్రమాదంగా మారింది ఎవరంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్, ఈ పవన్ కళ్యాణ్. ఇక ఈ చంద్రబాబు నాయుడు గారు గురించి నాకెంతైనా కొద్ది గొప్ప జాలి ఉంటుంది. ఎంత నరహంతకుడైనా, ఎంత వెన్నుపోటుదారుడైనా కొద్ది గొప్ప జాలి ఉంటుంది. పరిస్థితుల ప్రభావం వల్లే అటు తయారైపోయాడు. ఏం చేస్తాడు? అన్ని దారులు మూసిపోయినాయి. ఇప్పుడు ఆ సిగ్గుచరం లేకుండా ఎక్కడ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల పౌరుషంతో, ఆంధ్రుల ఆత్మగౌరవంతో స్థాపించిన పార్టీ అది. ప్రాంతీయ పార్టీలకు జీవం పోసినటువంటి ఏకైక పార్టీ. ఈ పవన్ కళ్యాణ్ అటు చూస్తే పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి అతనికి కూటమి ప్రభుత్వంలో టికెట్ ఇవ్వకుండా, భరత్ అనే అతను, భరత్ కాదు, ఇవ్వకుండా ఆయన ఒప్పించి చంద్రబాబు నాయుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పి ఒప్పించి ఇచ్చారు. అది కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు ఏమంటాడు, వెళ్ళిన చోటల్లా ఆ నాగబాబు అంటాడు గాడ్సేనేమో దేశభక్తుడు, గాంధీ దేశద్రోహి. గాడ్సేని అంటే మోహన్ భగవత్ని ఆర్ఎస్ఎస్ అండి. ఈ నాగబాబు, ఈ పవన్ కళ్యాణ్, చిరంజీవి పక్క ఆర్ఎస్ఎస్. చిరంజీవి గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి అప్పుడు చెప్పాడంట, నాగబాబు నువ్వు బీజేపీలోకి వెళ్ళిపో, నువ్వు జనసేన పెట్టి మన అన్ని పార్టీలు ఉందని చెప్పేశాడంట. ఎటువంటి నాయకులు, ఎటువంటి మెగాస్టార్, ఎటువంటి మహానుభావులు వీళ్ళు చెప్పుకుంటానికి జనాలకు అర్థమైపోయింది. ఈరోజు చెప్పాలంటే ఈ దక్షిణ భారతదేశాన్ని నాశనం చేసేస్తాడు ఈ పవన్ కళ్యాణ్. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు ఈ చిరంజీవి, ఈ పవన్ కళ్యాణ్, నాగబాబు మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేయాలి, అర్జెంటుగా వీళ్ళని అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడని అరెస్ట్ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు పార్టీ కార్యాలయానికి డైవర్ట్ చేసిన. అంతకంటే ఘోరం కదా వీళ్ళు, మత ఉగ్రవాదులు కదా వీళ్ళు. ఈ నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళు పార్టీలు పెట్టుకుని టికెట్లు అమ్ముకుంటాం, క్రైస్తవుల మీద దాడులకి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు తీసుకురావటం. అసలు ఉగ్రవాదులు కదా వీళ్ళు. అర్జెంటుగా వెళ్ళి అదుపులో తీసుకోకపోతే దేవుడైతే శిక్షిస్తాడు, గ్యారంటీకి శిక్షిస్తాడు. పాస్టర్లకు మీకు బాధ్యత లేదా? ఇమాములకి బాధ్యత లేదా? సెక్యులర్ హిందూ పూజారులకి బాధ్యత లేదా మీకు? డాక్టర్ కేపాల్ గారు ఒక్కడే భారతీయుడా? ఓఫీర్ గారు ఒక్కడే భారతీయుడా? ఈ మచిలీపట్నం పెయిల మధు ఒక్కడే భారతీయుడా? ఎందుకేరు ఆమె వాళ్ళ మీద కేసులు ఎందుకేరు? ఐటీ దాడులు వాళ్ళ ఇళ్ళ మీద ఎందుకు జరపరు? ఆదాయానికి మించిన ఆస్తులు ఉండే, ఎంత నేరచిత్రం జరుగుతుందో చిరంజీవి ఫ్యామిలీలో. నేరాలు ఘోరాలు చాలా ఉన్నాయి. వీళ్ళు క్రైస్తవులను చంపడానికి తెగించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ సర్క్యులర్ రిలీజ్ చేశాడు. ఆడెవడో ప్రసన్న కుమార్ అంట, సుప్రీంకోర్టుకి వేసాడంట. ఆడు ఒక అనామకుడు, ఆడు ఊరు పేర్లేనోడు, ఒక ఉగ్రవాది, సైకో. అయితే ఈ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ సర్వే పెట్టడం, మైండ్ ఉందో లేదో పోయినట్టు ఉంది, మైండ్ పోయినట్టు ఉంది. చర్చిలు సర్వే చేస్తున్నారు. మీరు బుల్డోజర్లు తీసుకురండి ఊరుకుంటారేమో? మీరు బుల్డోజర్లు తీసుకొచ్చి పడగొట్టండి, క్రైస్తవులు ఊరుకుంటారేమో? పోలీసు వాళ్ళు లేదు, అధికారులు లేరు, కొట్టవతలు పడేస్తారు. కుక్కలు కట్టాడు కొట్టేస్తారు. మీకు జాగదు ఇక్కడ. మీ అన్యాయాలు, రాజకీయాలు అన్నీ తేలుతానే. అన్నింటికి ముందు ముఖ్యంగా ముందు ఇళ్ల మీద కేసులు పెట్టండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేయండి. మేము వేసిన పుట్టదాగలు చేస్తారు, వేసిన పుట్టదాగలు చేస్తారు. నేను వేస్తాను, ఎవరన్నా సపోర్ట్ 100 మంది వస్తారంటే నేను వేస్తానంటే ఎవడు రాడు. నాకు వేస్తాక డబ్బులు లేవు, నేను వేస్తా. సుప్రీంకోర్టు కూడా వేసేస్తే వీళ్ళ మీద. ఐటీ దాళ్ళు వాళ్ళ ఇంటికి జరపరు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు దొరికాడా? నాకు తెలిసి ఇప్పుడు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలు మాకెందుకండి? ఫ్యాక్షన్ రాజకీయాలు ఎందుకు? వాళ్ళ ఆస్తుల గురించి మాకెందుకు? ఈరోజు పరిస్థితులు చేయి దాటిపోయినాయి. ఇప్పుడు షర్మిలమ్మ, బ్రదర్ అనిల్ గారు, ఇక్కడ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు, వాళ్ళ కుటుంబ ఆస్తి తగాలు అవి మనకెందుకు? ఇలా సిగ్గులేదా ఈ టీవీ ఛానల్గా? ఈ టీవీ ఛానల్ మీద కూడా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయించాలి. ఏబిఎన్ రాధాకృష్ణ అని ఆర్టీవీ అరెస్ట్ చేయించాలి, యాంకర్లను అరెస్ట్ చేయించాలి. అడ్రస్లు తీసుకునే ముందు వీళ్ళ మీద కేసులు వేద్దాం. ఈ దేశానికి పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారు వీళ్ళు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25లో మానవ హక్కులు, ఆర్టికల్ 14 మత స్వేచ్ఛ. మొదటి పేజీలో నుండి ఎన్ని ఈ తెలియనియం కాదు.
ఈ పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు ఊసరు వెళ్ళి ఏ ఎండగా గొడుగు పడతాడు, పచ్చి అబద్ధాలు. ఏంటి మరి మైండ్ ఉందో పోయిందో అర్థం కావట్లేదు. ఒంగోలు పుట్టినంటాడు, చీరాలంటాడు. అది చూడండి వీడియోలో, అసలు ఏమాత్రం అసలు నాకు తెలిసి మైండ్ ఉందో లేదో తెలియదు. ఆరోగ్యం కూడా పాడైపోయినట్టు ఉంది. మద్రాసులో చదువుకున్నా అంటాడు. విశ్లేషకులు టీవీ ఛానల్ ఎన్ని చెప్పిన వాళ్ళకి సిగ్గులేదండి. వీళ్ళకి ఈ నాగబాబుకి సిగ్గులేదు, ఈ పవన్ కళ్యాణ్ సిగ్గులేదు, చిరంజీవి సిగ్గులేదు. ఏంటి ఇది దుర్మార్గం? ఎంతమంది కొడతారు? ఇప్పుడు నేనున్నా ఈ మచిలీపట్నంలో ఒకవేళ వస్తే అది ఊరుకుంటారండి. వస్తే అప్పుడు ఊరుకుంటాడు. మొన్నటిదాకా వచ్చారు, వచ్చేంత సీన్ లేదులే. చూస్తారు, సైలెంట్గా ఉన్నారు, నాకు ఒక్క కామెంట్ కూడా పెట్టరు. కాబట్టి ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తు, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, మీరు దయచేసి మీ ఫోటోలు పెట్టుకోండి, మేము చూస్తాం. మీ ఆధార్ కార్డులు కూడా పెట్టుకోండి, మీ అడ్రస్ చెప్పండి, ముందు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. నాకు వీడియో కాల్స్, వాట్సాప్ కాల్ చేయబోకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మామూలు కాల్ చేయండి. మీరు చేయట్లే, మీరు వీడియో కాల్ చేయటం అవి రికార్డ్ అవ్వదు కదా. మచిలీపట్నంలో ఉండే దళిత జాయింట్ యాక్షన్ కమిటీ పాస్టర్లారా, ఇమాములారా, మౌజూములారా, పూజారులారా, మనందరం భారతీయులు, బందరు బంధువులు. నేను అందరి గురించి మాట్లాడతాను, ఒకరి గురించి మాట్లాడతలేదు. మనందరం కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల మీద కేసులు పెట్టాలి. ఈ మచిలీపట్నంలో ఎంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేయాలి. దయచేసి ముందుకు రండి. నా దగ్గర డబ్బులు లేవు. 1000 మంది కలిపి ఈ ఇళ్ల మీద వేద్దాం. ఇది ముందు అర్జెంటుగా వెళ్ళి ఉగ్రవాద సంస్థ కింద రద్దు చేయాలి. వీళ్ళని అరెస్ట్ చేయాలి. ముందు సోషల్ మీడియా మాధ్యమాలు చెబుతున్నారు, మా హిందువుల జోలికి వస్తే కళ్ళు పీకేస్తాం, క్రైస్తవులు అంటరానోళ్ళు, దళితులు అంటరానోళ్ళు అంటున్నారు. అట్రాసిటీ కేసులు పెట్టాలి. వాళ్ళు ఉన్నాయి నా దగ్గర, కొద్దిగా రెండ్రా బాబు, నా దగ్గర డబ్బులు అంటే ఎవడు రాడు. ఇక్కడ హౌసింగ్ బోర్డులో బొనిగల రామారావు గారు ఉన్నారు. ఇక నేనేం అందలుచుకోలే. అరే నాకు కనీసం పెట్రోల్ డబ్బులు, ఫోన్ పాడైపోయింది, నాకు ఇంట్లో నాకు సహకరించు, నా జీవితాన్ని పాడు చేసుకున్నా. నాకు కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు కూడా నన్ను తిడతారు. నువ్వు ఒక అంబేద్కర్ అయిపోయావు, నువ్వు ఒక యేసుక్రీస్తు అయిపోయావు, నువ్వు ఇలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు నువ్వు దేశం కోసం పుట్టినాడు ఎందుకు చేసుకున్నావు అని తిడతారు నన్ను. చేత్తో చూస్తే రూపాయి లేదు. నేనేస్తా. మనం చేయాల్సింది ఒకటేనండి, ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులందరినీ అరెస్ట్ చేపిస్తే తప్ప ఈ దేశాన్ని నాయం చేస్తారు, శ్మశానం చేసేస్తారు. మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించారండి వీళ్ళు, నగ్నంగా ఊరేగించారు. సోషల్ మీడియా బందరు బంధువులు గ్రూపులో చూడండి, కొన్ని గ్రూపుల్లో సోషల్ మీడియాలో అటు రాధా మనోహర్ రావు గారు ఉన్నాడు, అడిగి నా కొడుకు, ఈ కరుణాకర్ సుగుణగాడు, లలిత్, కొజ్జే నా కొడుకులు వీళ్ళు. బైబుల్ అంటే బూతు పుస్తకం అంట, గాలి లంజా కొడుకులకి బూతు పుస్తకం అంట. యేసుక్రీస్తు రోమాసాయుడికి పుట్టారంట. ఈ గాలి లంజోడుగులు మరి మనుషులు పుట్టారో పశువులు పుట్టారో లంజోడుగులు వీళ్ళు, గాలి లంజోడుగులు. వీళ్ళ మీద కేసులు వేద్దాం రండి. లంజోడుగులు ఫోన్ చేస్తే ఎత్తారు లంజోడుగులు వాళ్ళు, గాలి లంజోడుగులు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవడైనా సరే, డాక్టర్ అవనే, ఎస్పీ అవని, పోలీసు అని, ఎవడైనా సరే, అరే మీకు దమ్ముంటే మీరు నేను ఆర్ఎస్ఎస్ అని మెడలేస్తారా వేసుకోండి, మీరు ఫ్లెక్సీలు వేపించుకోండి, మీ మచిలీపట్నం కార్యవర్గం వేపించుకోండి. మేము మాకు తెలియాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి. మేము కనీసం చట్టాన్ని ఆశ్రయిస్తాం. మీరు చంపేస్తూ ఉంటే మా శరీరాల మీద మరభంగాలు చేస్తే నగరం గురే చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావరా? కాళ్ళంజావడగలరా? సిగ్గు చారాలో వెళ్ళలేవు మీకు. దేశం మాదే. ఎవడు రాశారా మీకు? పిచ్చపట్టి మీకు గంజాయి తాగి, మందు తాగి పిచ్చపట్టి డోలాడేస్తున్నారా మీరు? దేశవ్యాప్తంగా మిత్రులారా 6 లక్షల మంది ఉన్నారు, 300 శాఖలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, వనవాసులు, ఆదివాసులు, మొత్తానికి కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టేసి నోర్లు మూపిచ్చేస్తున్నారు. ఎవడు రావట్లా. కారణం అదే. మీరు పాస్టర్లు, ఇమాములు, పూజారులు ఎవరెవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళ డబ్బులు తీసుకున్నారో తెలుసుకుని మీ మీద కూడా మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫెయిల్ చేసి లోన్ ఇచ్చేస్తాం.
మారండి, దేశాన్ని కాపాడండి. పాస్టర్లు చాలామంది డబ్బులు తీసుకున్నారంట ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర. ఏం పనులు మీరు చేసేది? ఎందుకు బతుకుతున్నారు? డబ్బే జీవితమా? మీ కడిపే దేవుడా? ఏం బతుకురా బాబు ఇది? దరిద్ర బతుకు. నేను మాట్లాడుతున్నా గంటన్నర మాట్లాడుతున్నా మిమ్మల్ని అందరు నాయకులుగా చేయాలని, మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలి, ఎంపీలుగా పోటీ చేయించాలి, సర్పంచులుగా కార్పొరేట్లుగా పోటీ చేయించాలని నేను ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో చెప్తున్నా. నాకేమాత్రం ₹1 ఆదాయం లేదు, ₹1 లాభం ఉండదు, నాకేం అవసరం లేదు. పరలోక రాజ్యంలో దేవుడు నాకు ఆయన ఇచ్చే బహుమతులు చాలు. ఇక్కడ ఏం తీసుకున్నా ఇక్కడ నిధులు పెట్టి వెళ్ళిపోవాల్సిందే, నాకేం అవసరం లేదు. ఇక్కడ అందరు మేలు కోరి చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులారా, మీరు మారండి, మారి మనుషులుగా బతకండి. నేను కోరుకునేది అదే. మీ గురించి ప్రార్థన కూడా చేస్తున్నా. మారిపోయి ఆ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థల నుంచి బయటకు వచ్చేసేయండి, విశ్వ హిందూ పరిషత్తుల నుంచి బయటికి రండి. పాస్టర్లారా మీరు కూడా బయటికి రండి. ఒకవేళ డబ్బులు తీసుకుంటే అవి తీసుకెళ్ళి పేద ప్రజలకు ఇచ్చేయండి. లేదంటే ఇస్కరియోతు యోధా ఏ విధంగా అయితే 30 విండానాలు తీసుకుని వెళ్ళి దేవాలయంలో చల్లేసేసాడు, వాళ్ళు తీసుకోమంటారు. ఎందుకురా మాకు ఆ రక్తాపరాధం, ఆ డబ్బులు మాకెందుకండి? ఆ డబ్బులతో అకెల్దామా అనే పేరు పెట్టి ఒక భూమి, రక్త భూమి అని చెప్పి ఒక శ్మశాన స్థలం కొన్నారంట. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర బీజేపీ మత ఉగ్రవాది ఈ నరేంద్ర మోడీ కట్లపాము, తాస్పాము, అగోరి ఆ పిచ్చోడి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటే, ఒకవేళ మీరేమైనా పార్టీ టు ఫండ్ ఇచ్చినా దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. లేకపోతే దేవుడు మిమ్మల్ని మంచాలు పెట్టిస్తాడు, ఇక్కడే నరకం చూపిస్తాడు. నేనేం సొంతగా మాట్లాడతలా, నేను ఎవడికి భజించేని, నాకు గురి ఎవడు లేడు, ఏ పార్టీ కూడా కాదు నేను. మీరు అనొచ్చు మళ్ళీ ఈ మధ్య మళ్ళీ నువ్వు అందరిని తిట్టుకుంటూ వచ్చావు, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అన్నావేంటి అని చెప్పంటే, ఉన్నవాళ్ళు మంచోడు, ఇంకెవడు లేడు. మీరు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ భారతదేశంలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో, నాయకుల్లో అంతకంటే మానవత్వం, దాతృత్వం, సామాజిక న్యాయం, సమానత్వాన్ని కలిగినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కూడా అంతకంటే కూడా కాదు. కానీ ఆ పరిపాలనలో ఎంతో కొంత దైవత్వం, ఎంతో కొంత మానవత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సెక్యులరిజం అనేది ఆ నాయకత్వంలో నాకు కనపడింది. కాబట్టి ఈరోజు చెప్తున్నా తప్ప నేను ఎవరికి భజన చేయట్లేదు, చేయను. వ్యక్తి పూజలు నాకు అలవాట్లేదు. మాట్లాడేవన్నీ కూడా మీరు విని దయచేసి ఈరోజు మొదలుకొని ప్రతిరోజు నా ఉద్యమం, నా లక్ష్యం, నా గురి ఒకటే, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థని రద్దు చేయాలి. 6 లక్షల మంది ఈ ఉగ్రవాదులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయాలి. లేకపోతే దేవుడే ఊరుకోడు వీళ్ళని, దేవుడే ఊరుకోడు. వీళ్ళు అన్నారుగా హైందవ స్త్రీలు చూస్తే కళ్ళు పీకేస్తామని, దేవుడే కళ్ళు పీకేస్తాడు. మీ దొంగలారా, పిచ్చపట్టిందిరా కులం కులం కులం. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, టీవీ ఛానల్ ముందు కూర్చొని ఆ చౌదరి, ఈ నాయుడు, చెడ్డి ఎందుకు పిచ్చని పట్టింది మీకు? పేర్లు లేవా? పేరు పక్కన తోకలో అంటే మా మనోభావాలు గాయపడాలా? వీళ్ళ మీద కూడా కేసులు వేయాలి. ఏంట్రా ఈ కులాలు? రికార్డులో ఉందా? కాపు, కమ్మ, ఎలమ, రెడ్డి ఇంతవరకు ఉంది. కులం పెట్టు, నువ్వు సర్టిఫికేట్లో రిజర్వేషన్లు పెట్టుకో. బయట ఎందుకు పెట్టుకున్నాను? మేము పెట్టుకున్నావా? పేర్లు మధు మాలని పెట్టుకున్నాను నేను, మాది కానీ పెట్టుకున్నారా? ఎరిగిన పెట్టుకున్నారు. మీరెందుకు పెట్టుకున్నారు? మీరేం ఆకాశం నుంచి ఊడిపడ్డారు? సిగ్గులేని కుక్కలారా, సిగ్గు సరం లేదు. సెక్యులరిజం అన్నారు, భారత రాజ్యాంగం అన్నారు, మళ్ళీ పేరు పక్కన చౌదరి గారిని పిలుస్తున్నారు. పిలుతాకి టీవీ ఛానల్లో వీళ్ళకి సిగ్గులేదు, యాంకర్లకి పిలిపించుకుంటా మీకు సిగ్గులేదు. ఈరోజు అంతా కులం కులం కులం, మొత్తం ఆధిపత్య కులం, పెద్ద కులం. అటు మారుతిరావు ఆత్మహత్య చచ్చిపోయాడు. మాలోడు వయసు అమ్మాయిని ప్రేమించాడంట, పెళ్లి చేసుకున్నాడంట. వీళ్ళు మాలోళ్ళు మాదిగోళ్ళు చేసుకోరు, మాదిగోళ్ళు మాలోళ్ళు చేసుకోరు.
పెద్ద కులం అని మమ్మల్ని చేసుకుంటారని చెప్పి ఆడంటాం. ఏం పిచ్చిరా మీకు? పెద్ద కులం చిన్న కులం ఏంటిరా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే పెద్ద కులం ఎవడది ఉంది అసలు? మీది కులం? అసలు మీది కులమా? మానవత్వం లేని కులాలు మీ, మానవత్వం లేని దైవత్వం లేని కులాలు. మహానుభావుడిని ఆయన గుళ్ళోకి రావలేదు, బళ్ళోకి రావలేదు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బ్రాహ్మణ స్త్రీల కాడి నుంచి అందరికీ ఓటు హక్కు, ఆస్తి మీద హక్కు, పెళ్లి చేసుకునే హక్కు, విధవరాలు పునర్వివాహ హక్కు అన్నీ తీసుకొచ్చింది ఆయనే, ఆ మహానుభావుడే. ఈ పేపర్ నోట్ ఏం తీసుకొచ్చాడు నీకు? వేదాలింటే చెవులో శేషం పోయాలి, చదివితే నాలుగు కోసేయాలి, కుర్చీ మీద కూర్చుంటే బిరుదులు కోసేయాలి. ఏంట్రా ఈ దరిద్రం? ఒంటి మీద బట్టలు వేసుకుంటూ కూడా పన్ను కట్టాలంట. స్త్రీలకి జాకెట్ వేసుకుంటూ కూడా లేదు, కప్పుకోవాలంతే. జాకెట్ కూడా వేసుకుంటుంది. మీస పెట్టుకున్నా, బట్టలు వేసుకున్నా. ఇటువంటి మనువాదుల్ని, ఇటువంటి సనాతన ధర్మాన్ని ఈ పవన్ కళ్యాణ్ నెత్తి మీద వేసుకొని పిచ్చి పట్టేసి తిరిగేస్తున్నాడు. నాకు తెలిసి మారిపోతే నిజంగానే పిచ్చి పట్టేస్తుంది, ఖచ్చితంగా పట్టేస్తుంది పిచ్చ. మీరు అనుకోవచ్చు వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏముండదో. ఏముంటుంది? ఎవడు ఊరుకుంటాడు? మీకు రాసి పెట్టారు దేశాన్ని. మా దేశం హిందూ దేశం, వక్ఫ్ బోర్డు ఆస్తులు మాయి, క్రైస్తవులు ఆస్తులు మాయి, చర్చిలు కూల్చేస్తాం, అక్కడ రామాయలు కడతామని చూస్తా ఊరుకుంటారేంటి? కుక్కలను కూడా కొట్టేస్తారు. సాగో మీకు. ఈ నరేంద్ర మోడీ దేశ వీధులు పారిపోతున్నాడు. పారిపోతాడో హిట్లర్ లాగా ఊరేసుకుని చస్తాడో లేదా కాల్చుకుని చస్తాడో తెలియదు. ఆడికి పిచ్చపట్టేసింది. నేనే దేవుణ్ణి అంటాడు, వెళ్తాడు ఏదో గుళ్ళకి, హిమాలయాలకి వెళ్తాడు, అక్కడ ఫోటోలు దిగుతాడు. అంతా దేశం పరువు తీసి పారేసాడు అంతే. తలెత్తుకునే పరిస్థితి లేదు ప్రపంచంలో ఎక్కడ. ఏ దేశంకి వెళ్ళినా మీ ఇండియన్స్ అంటే రేపిస్టులు, దొంగలు, మోసగాళ్ళు, ఆర్థిక నేరాలు. ఈ అదానిని పంపిస్తాడు ప్రపంచ దేశాలు పంపించుకు, దోసుకురా దోసుకురా దోసురా అంటాడు. ప్రజలారా మీరు గమనించకపోతే ఇండియన్ ఆర్మీ అని చెప్తున్నారు వాళ్ళు, అఘోరీలు, నాగసాధువులు. వాళ్ళు త్రిశూలాలు, కత్తులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి యువకులు కొట్టేస్తారు. వాళ్ళు 4 కోట్ల మందో మరి ఎంతమంది ఉన్నారంట, 40 కోట్ల మంది తెలియదు. వాళ్ళు వచ్చారంటే చూసుకోండి, వాళ్ళ దగ్గర దుష్టశక్తులు ఉంటాయి, క్షుద్రశక్తులు ఉంటాయి. త్రిశూలాలు, కత్తులు పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు అనుకుంటే 6 లక్షల మంది ఆర్ఎస్ఎస్ సైకోలు. వీళ్ళు డ్రగ్స్, గంజాయి వాడుతున్నారు. వీళ్ళు అనుకుంటే మళ్ళీ పట్టణంలో డాక్టర్లు, ఆర్ఎస్ఎస్ వేసింది పరిస్థితి, డాక్టర్లు, ఉద్యోగస్తులు. ఏం బతుకుతారు మీరు? ఆడి గంజాయి 2 దమ్ములు కొట్టాడంటే నాపరై కూడా ఎత్తి అవతల పడేస్తాడు. ఆడికి దెబ్బలు తగలవు. చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఈరోజు కాంశీరామ్ గారి 91వ జయంతి అంటే ఎవరు వచ్చారు? ఆ బీఎస్పీ పార్టీ వాళ్ళు తప్ప ఎవరు వచ్చారు? నాకు తెలిసి ఈ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, ఈ మాలమహానాడు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర నాకు డబ్బులు తీసుకున్నారని నాకు డౌట్ అవుతుంది. తీసుకుని జాయిన్ అయిపోయి ఉంటారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాపం ఆయన రాజకీయం కోసం, సీఎం సీటు కోసం గర్భాధిపతి తీసుకున్నాడు. అది ఆయన ఇష్టం, వ్యక్తిగతం. ఆయన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పరలోక రాజ్యాన్ని త్యాగం చేశాడు. ఆయన్ని మనం ఎందుకంటాం? గుళ్ళకి వెళ్తున్నాడు, మసీదులకి వెళ్తాడు. ఆ రకంగా నువ్వు ఏపీఎల్ గారు మీరు వెళ్తారా? గర్భాధిపతి తీసుకుంటారు మీరు? కిరణపల్లి నువ్వు తీసుకుంటావా? గాడియల్ డేవిడ్ నువ్వు తీసుకుంటావా? పాస్టల్ మీరు తీసుకుంటారా? మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీఎం కావాలని కోరుకున్నారు. కోరుకోండి, నేను మీతో పాటు ఏకీభవించేసే కదా. నేను రాజకీయ బానిసని అయిపోయా. ఎందుకంటే మీరందరూ మాకు ఓఫీర్ గారు వద్దు, వాళ్ళు గారు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు. కానీ నేను కూడా మీతో పాటు కలిసిపోయా. ఉన్నవాళ్ళు దొంగల్లో మంచి దొంగ, సైకోలో మంచి సైకో, దుర్మార్గులో మంచి దుర్మార్గుడు. ఎందుకంటే మంచి వ్యక్తి ఇంకెవరు లేడుగా. ఎవడు చూసినా పవన్ కళ్యాణ్ చూస్తేనేమో సనాతన అన్నాడు, చర్చిలు కూల్చేస్తాను అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఎస్సీగా పుట్టాలని కోరుకుంటాడా అని అన్నాడు.
ఈ బీజేపీ వాళ్ళు అయితే పర్మిషన్ లేని చర్చలు కూల్చేస్తా ఉన్నారు. ఈ దిక్కు కాంగ్రెస్ పార్టీ ఒకటి. మరి ఆ కాంగ్రెస్ పార్టీలు కూడా రాహుల్ గాంధీ గారు ఒక్కటే. నేను కాంగ్రెస్ పార్టీని కూడా మనోవద పార్టీ అంట. రాహుల్ గాంధీ గారు ఒక్కడే ఉన్నాడు. తర్వాత మనకి భారతదేశాన్ని అంతటికీ ఓఫిర్ గారు, ఈ పాల్ గారు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు పాల్ గారికి ఇప్పుడు నేను పోటీ చేస్తాను, నాకు వేస్తారా? వేయరు. ఇప్పుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన నామినేషన్ వేస్తాడు, మీరు వేస్తారా? వేయరు. అసూయ, విపరీతమైన అసూయ. ఆదిపత్య కులాల దగ్గరికి వెళ్ళి తిట్టినా కొట్టినా ఏం చేసినా అక్కడ అన్ని పడతారు. అరే మన నాయకుడు ఏదో పెద్దోడు మాట అన్నాడు అని చెప్పి తగ్గింపు ఉండదు. మొఖాన్ని ఊసినా అక్కడే కూర్చుంటారుగా. ఏం చేస్తాను నేను మీతో కలిసిపోయేగా, తప్పదు. కలిసిపోయినా నేనేం చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ నుంచి బయటికి రండి అన్న, బీజేపీలోంచి బయటికి రండి అన్న. మీరు బీజేపీకి భయపడి డబ్బులు ఇచ్చి ఉంటారు, లేదా లోన్ ఎత్తారు. నాడు భయపెట్టేస్తున్నాడు ఆ నర్రూప రాక్షసుడు. అరే ముఖ్యమంత్రుల్ని వెన్నుపోటు రాజకీయ నాయకుడు, మహాభయంకరుడు, కర్కోటకుడు, నారదుడు లాంటి వాడు, రావణాసుడు లాంటి వాడు చంద్రబాబు నాయుడినే భయపెట్టాడు. దొంగలకే పెద్ద దొంగ. అలీబాబా 40 దొంగల్లాగా ఈ మోడీ బాబా 530 ఎంపీ దొంగలు, ఈ 29 ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ దొంగలేగా. నాకు తెలిసి వీళ్ళందరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మంచోడు, ఎంతైనా మంచోడు. ఏంటంటే దేవుడి భయం ఉంది, ఏమి చేయలేని పరిస్థితులు. అందుకనే ఆ గర్భపసి తీసుకున్న కానించి ఆ కుటుంబం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గర్భపసి తీసుకున్నాడో తల్లి ఒక చోట, చెల్లి ఒక చోట, ఈయన ఒక చోట, కుటుంబం నాశనం అయిపోయింది. నేను ఆ కుటుంబం ఈరోజు వీడియో పెట్టా, జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలమ్మకి, విజయమ్మకి Z+ క్యాడర్ ఇవ్వాలని, లేకపోతే వీళ్ళే చంపేస్తారు. వాళ్ళు చాలా ప్రమాదంగా తయారైపోయారు. క్రైస్తవులు చంపడం వీళ్ళు దేనికి పెట్టుకున్నారు. మరి ఇప్పుడు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే క్రైస్తవుడు. ఈ మంత్రుల్లో, ఎమ్మెల్యేలు ఇంకెవ్వడు లేడు భారతదేశంలో, ఒక్కడే ఒకడు ఉన్నాడంట. మరి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. దేవుడు క్షమించవచ్చు, ఎందుకంటే యథార్థవంతుడు, తెలిసి చేయలా. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. రాజకీయ నాయకుడు, మరి తప్పదు. గుడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్షమిస్తాడు, కానీ ఏబేల్ గారు మిమ్మల్ని క్షమించడు, కిరణపాలు మిమ్మల్ని క్షమించడు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షమించి ఆయనన్న పరలోకం చేర్చుకునే అవకాశం ఉంది, గర్భోపాసి తీసుకుని ఆయనను చేర్చుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని చేర్చుకోరు, అందుట్లో డౌటే లేదు. మీరు మారండి, ఆర్ఎస్ఎస్ నుంచి బయటికి రండి. లేదంటే ఈ మధ్య నన్ను చంపిద్దాం చూశారుగా, పోనీ అదన్నా చేయండి, పంపించండి. ఇప్పుడు మీరు నా దగ్గర పంపిస్తే వీళ్ళకి పిచ్చొచ్చి మిమ్మల్ని చంపేస్తారండి. ఆ పీటర్ పుట్ట ఉన్నాడు, ఆడొకడు, వీళ్ళందరూ శత్రువులు. ఈ పాస్టర్లో ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు, ఈ దళిత నాయకులు నా సాగు కోరుకుంటారు. వీళ్ళకి నచ్చదు నా మాటలు. మారండి. నేను మీ మేలు కోరి చెప్తున్నా. నేను తండ్రి లాంటి వాడిని, మీ అన్న లాంటి వాడిని. ఎందుకంటే మీకు 60 ఏళ్ళు ఉండొచ్చు, 65 ఏళ్ళు ఉండొచ్చు, నాకంటే పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, కానీ నాకంటే మీరు చిన్నోళ్లే, వయసులో చిన్నోళ్లే, జ్ఞానంలో చిన్నోళ్లే, భక్తులు కూడా చిన్నోళ్లే. మీరు అంత పెద్దోళ్ళు ఏం కాదు. ఎట్లెందుకు చేస్తారు? ఈరోజు కాంశీరాం 91వ జయంతి ఉత్సవాన్ని ఎవడన్నా వచ్చాడా? మీరు అంబేద్కరిస్టులు అంటారు. వాళ్ళు చివరాఖరికి ఇదివరకు జయంతులు వర్ధంతులు చేసేవాళ్ళు, అవి కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏకంగా మోడీ పూజ, పవన్ కళ్యాణ్ పూజ, నరేంద్ర మోడీ పూజ, జగన్మోహన్ రెడ్డి పూజ, పేరు నాని గారి పూజ, రవీంద్ర గారి పూజ. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి కారు అనుపోతే లేనిపోయింది, రేపు పొద్దున మళ్ళీ ఎవరన్నా పంపించవచ్చు ఆ మీదకి. వీళ్ళందరినీ ఎవరి పేరు పెట్టిన పిలవచ్చు, వీళ్ళు మారి పిలవచ్చు. వీళ్ళు మాత్రం టీవీల మీద నుంచొని నాయుడు, చౌదరి, శర్మ, కర్మ, వర్మ ఎన్ని చెప్పుకోవచ్చు. మేము పెద్ద కులం, అది పెద్ద కులం. మరి 85% ఉన్నవాళ్ళు వీళ్ళు పేరు పక్కన కులం చెప్పుకుంటూ కూడా బాధేనండి. ఆత్మగౌరవం లేదు, ఆ కులానికి గౌరవం లేదు, ఆ కులానికి ఆత్మగౌరవం లేదు, ఒక హక్కు లేదు. అంటే నేను ఫలానా చెప్పుకునేది కూడా లేదు ఈరోజు.
మాలా కంటే గొప్పోడు ఎవడు ఉంటాడా? మాది కంటే గొప్పోడు ఎవడు ఉంటాడా? ఎరికల అనాది కంటే గొప్పోడు ఎవడు ఉంటాడా? మంగళి కమ్మరి కుమ్మరి కంటే గొప్పోడు ఎవడు ఉంటాడా? వీళ్ళు ఉత్పత్తి కులాలు, మీరు సోమరులు. మీరు వీళ్ళు కష్టపడి పనిచేసి తీసుకొస్తే తిని కూర్చుంటారు మీరు. అసలు వీళ్ళు పెట్టుకోవచ్చు, నా పేరు పక్క నేను మంగళే, నేను కమ్మరే కొమ్మరే అని పెట్టుకోవచ్చు, ధైర్యం పెట్టుకోవచ్చు. ఎందుకంటే జనాలకి అలవాటు అయిపోయింది. ఎవడు గొప్పోడు అంటే వేపనోడు గొప్పోడు, నాయుడు గొప్పోడు, చౌదరి గొప్పోడు, ఈ అలవాటు అయిపోయింది. రాబోయే రోజులు చూడండి, మీరు ఎవరైతే అంటారో వాళ్ళు అన్నారో ఈ పేర్ల పక్కన మీరు త్వరగా తీసుకోండి. టీవీ ఛానల్ ముందు మాకు వినిపించబాకండి. దరిద్రం వినలేకపోతున్నాం. ఇప్పుడు మా చర్చిల మీద దాడి చేసి మమ్మల్ని చంపేస్తామని, మణిపూర్లో దాడి చేసి స్త్రీల మానభంగాలు చేసి నగ్గన గురించి ఐందోళన చూస్తే కళ్ళు పీకేస్తా ఉంటే కడుపు రగిలిపోతూ ఉంది. ఇది కాకుండా మా కళ్ళ ముందు మమ్మల్ని కుల పేరుతో దీసించడం, మీరు మాత్రం నాయుడు చౌదరి ఇది దరిద్రం. ఇది మానుకోండి దయచేసి. భారత రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే నీ గజెట్లో నీ పేరేముంది? నీ పేరు పక్కన కులం ఎందుకు పెడుతున్నావు? అసలు జనాలు కొట్టు సామానా వెర్రదిగిపోతున్నారు బళ్ళు మీద. నాయుడు 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 సైలెన్సర్లు పీకేయటం, ఇచ్చం వచ్చినట్టు తిరిగేయటం. మానుకోండి, అందరూ మనుషులే. చాలా మంది చర్చిలకి వెళ్తున్నారుగా, మారండి. అసలు మొత్తాన్ని టోటల్గా చూసుకుంటే మిత్రులారా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేసి పెట్టండి. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది ఆర్ఎస్ఎస్ గుండాలను అరెస్ట్ చేయాలి, మోహన్ భాగవత్ని అరెస్ట్ చేయాలి, ఈ నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తాయంట, మరి ఆయన ముందు అరెస్ట్ చేయాలి కదా. చట్టం నీకు చుట్టమా? నువ్వు ఎలక్ట్రల్ బాండ్స్లో ఎన్ని కోట్ల రూపాయలు దొంగతనం చేశా? నరేంద్ర మోడీని ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళు కలెక్టర్లేనా? వీళ్ళు ఎస్పీలేనా? వీళ్ళు మిలిటరీనేనా? రాష్ట్రపతి గవర్నర్లు ఏమైపోయారు? వీళ్ళు అసలు మనుషులేనా? గోత్రాలలో ఎంత నరహంతకుడు ఎంతమంది చచ్చిపోయారు? 200-300 సంవత్సరాలు శిక్ష పడద్ది. ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి బాబు. ఏసీబీ సిబిఐ దర్యాప్తు సంస్థలు, ఈ దర్యాప్తు సంస్థలు వస్తే ప్రజలారా మీరు అడ్డుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తే మీరు జనాలతో రోడ్డు మీదకి రండి. ఒక్కడు దొరికాడా మీకు? కేంద్రం నుంచి దర్యాప్తు సంస్థలు వస్తున్నాయంట. దొంగతనాలు చేపించేదాళ్లే, లోన్ వేయించేదాళ్లే. కేంద్రం సహకారం లేకుండా జరుగుతున్నాయా? అదానీ లేకుండానే ఎన్ని అవినీతి అన్నీ జరుగుతున్నాయా? అదానీని అరిచేయండి ముందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన మొత్తం రోడ్ల మీదకి రండి. దర్యాప్తు అందరూ చేయండి, పవన్ కళ్యాణ్ ఇంటిని చేయండి, అందరిని అరెస్ట్ వాళ్ళ ముందు. వాళ్ళందరిని అరెస్ట్ చేసిన తర్వాత రండి ఇక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ క్యాడర్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. చాలా ప్రమాదాలు ఉన్నాం. ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడే నాయకులు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతలా. ఏం మాట్లాడతాడు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంది. నేను ఒక్కడే కాదు, నాకు కామెంట్ పెట్టరు, ఒక లైక్ పెట్టరు. కామెంట్ పెడితే ఎక్కడ పేరు వస్తుందోనని ఏదో కొంతమంది పెడతారు మహానుభావులు. ఏదో ఓ 10 మంది, ఒక 5 వాళ్ళు పెడతారు. ఎక్కువగా RSS ఉగ్రవాదులు వస్తారు. వాళ్ళు వచ్చి వీడియో కాల్ చేస్తారు. అన్నయ్య నాకు 2000 ఇయ్యి, నేను ఎయిడ్స్ పేషెంట్ని, ఎవరో లాసే అని ఓ ఫోటో పెట్టుకుని ఒక RSS ఉగ్రవాది నన్ను వేధిస్తూ ఉంటాడు. ఇదివరకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవాళ్ళు, వీడియో కాల్స్ అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేవాళ్ళు. కడప, కర్నూలు, అనంతపురం నుంచి చేసేవాళ్ళు. వాళ్ళందరూ బ్లాక్ చేశా. ఎందుకో ఈరోజు కొద్దిగా తగ్గినట్టు ఉన్నారు. చాలామంది ఉన్నారు బ్లాక్ చేశా. ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నటువంటి RSS ఉగ్రవాదులారా, మీరు ధైర్యంగా చెప్పేయండి. మీ ఫోటో పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీరు మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి, వీడియో కాల్స్ మాట్లాడబాండి, వాట్సాప్ కాల్స్ మాట్లాడబాండి. మీ 6 లక్షల మందిని త్వరలో అరెస్ట్ అయిపోతున్నారు. మోహన్ భాగవత్ ఉరి తీసేస్తారు. ఈ నరేంద్ర మోడీ కూడా ఉరినే, ఆ అమిత్ షాకి ఉరే, సమస్య లేదు. ప్రణయం చంపినోడు వేపనోడు గురేశారు. మరి ఎంతమంది చంపాడు? అడొక జడ్జిని చంపాడు అమిత్ షా.
అట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఊరే ముందు వాళ్ళ దగ్గర చూసుకుని రమ్మనండి. ఈ దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంకి విడగొట్టమని అడగండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు పిచ్చ పట్టినట్టు ఉంది. మీకు మీ పదవుల కోసం, మీ డబ్బుల కోసం కోట్ల మందిని చంపేస్తే జనాలు చూస్తూ ఊరుకుంటారా? రేపు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. మీ ఇళ్ళకి కూడా వచ్చేస్తారు. చిరంజీవి ఇంటికి, నాగబాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు నాయుడికి మీ ఇళ్ళకి వచ్చి చెప్పులతో కొట్టేస్తారు. సమస్య లేదు. మొఖాన్ని వస్తారు కూడా మిమ్మల్ని. జనసేన పార్టీ కర్తలు ఎవరికన్నా ఒక పదం ఉందా? నాగబాబు ఎమ్మెల్సీ, ఈయన ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ అన్న కేంద్ర మంత్రి, వీళ్ళకేమీ లేవు. తీసుకుంది 20 సీట్లన్నీ తీసుకున్నాడంట. అడుక్కున్నాడు అక్కడ వెళ్ళి. ఈ మొహం చూస్తే ఎవడేస్తాడు? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చి ఒకటే బిల్డప్. చంద్రబాబు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పేం లేదు. పంచాయతీ సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్ కూడా పనికిరాడు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా వెళ్ళిపోతాడు. పాత బస్సు వెళ్తే ఓబైసీ మీద వార్నింగ్. వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు. కేసు పెట్టారుగా. ముందు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో అరిచేయండి ముందు. మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు భారతీయులు అయితే, యథార్థత ఉంటే, ఈ భజనలు కాదు, ఈ వ్యక్తులకు పూజలు చేయడం కాదు. ఇప్పుడు ఆపదలో ఉన్నటువంటి నిజమైన భారతీయుడు, యథార్థవంతుడు, ఈ దోపిడీ దొంగల చేతిలో డబ్బుల్ని పేద ప్రజలకు పంచినోడు ఒకే ఒక్కడు. ఇంతవరకు ఎవడు పంచాల. మరి ఎవరి డబ్బులు పంచుతారు? జనాల డబ్బులు పంచుతారు. ఒకడు చెబుతాడు, ఒక ఉద్యోగస్తుడు, ఒకడు సైకో అంటాడు. మేము మధ్యతరగతి ప్రజలు, మేము కట్టిన పన్నులతో ఎవడ పప్పు బెల్లలాగా పంచుతానికి ఎవరు అంటారు? మీ డబ్బులు ఏంట్రా? మీరే సోమరులు. మీరు ఫ్యాన్ గాలి కింద కూర్చొని ఉదయం 11:30, 12ంటికి వెళ్ళి ఒక గంట చెప్పి కూర్చొని వచ్చి మేము కట్టే పనులతో మీరు బతుకుతా? మా డబ్బులు మాకు ఇచ్చాడు. అక్కడ మేము కష్టపడి పనిచేసి మా డబ్బులు మాకు ఇచ్చాడు. అదన్నా చేశాడు. మీరు అవి కూడా చేయలేదుగా. మారండి. మధ్యతరగతి పేదోడు ఈ పండిస్తే నువ్వు తింటావు. నువ్వు పండిస్తావు. నువ్వు ఉద్యోగం కావాలి, నీకు వ్యాపారం కావాలి. ఎల్లు పొలంలో దిగి మట్టి తొక్కి నారు నటి చెయ్యి. అప్పుడు చెయ్యి, నీకు తెలుసుదు పేదోడు బాధ ఏంటో. పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరివాడు, భారతీయుడు, ఉత్తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని అన్నా కానీ ఉందతనంగా వ్యవహరిస్తాడు. నాకు తెలిసి నేను ఇంతగా, నేనే కాదు ఎంతోమంది విశ్లేషకులు ఆయన అభినందించే వాళ్ళు ఎక్కువే. ఈ మధ్యకాలంలో ఉండవల్లి అనుకో, మరి ఏం పిచ్చి పట్టిందో మరి. మొత్తం ఎవరు చదువుతారు వీళ్ళకి పిచ్చి దయ్యాలు పట్టి. జయప్రకాష్ నారాయణ పార్టీ ఇవ్వలేదంటే ఏంట్రా బాబు, ఏంట్రా మీ పిచ్చ. కాకపోతేనో జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలు వేసిన, జైల్లో ఉండేనో 175, 150 సీట్లతో గెలుస్తాడు. చూస్తూ ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ఒక ఏలు ముద్రను కూర్చోబెట్టిన ఇక్కడ గెలుస్తారు. పాతోళ్ళకి ఎవడు వేయడు. ఈ దోపిడీ దొంగల ఎమ్మెల్యేలకి ఎవరు వేయరు. కుటుంబ రాజకీయాలకి ఎవరికి వేయరు. నెక్స్ట్ మారుస్తాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ మచిలీపట్నంలో 60,000 ఓట్లు ఉన్నాయి దళితులకి. ఎందుకు ఎవరు మాకు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే ఇక్కడ నామినేషన్ వేస్తాడు. మార్మూడి విక్రమప్రసాద్ గారు తెప్పిస్తాం. మేమే ఇప్పిస్తాం. మీరు అనుకుంటున్నారేమో మా గురించి ఎవడు మాట్లాడే నాయకుడిని మేము నుంచోబెట్టకూడదు. మీరు వెళ్ళి భజనలు చేయండి. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ పాస్టర్లు అందరూ భజన చేయండి. మీ మాట ఎవడంటాడు? మీ చర్చిలో ఏబీఎల్ గారు, మీ చర్చిలో ఉన్నోళ్ళు మార్మూడి విక్రమప్రసాద్ గారు వేస్తారు ఓట్లు. రేపు నేను నామినేషన్ ఇస్తే నాకేస్తారు. కిరణపల్లి నీ చర్చిలో నాకేస్తారు. గాడెల్ డేవిడ్ నీ చర్చిలో నాకేస్తారు. మీరు అక్కడ భజన చేస్తూ ఉండండి. మీరు ఏం పర్వాలా. ఎస్సీ రిజర్వ్డ్ సీట్ 60,000 ఉన్నాయి. చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తే ఇక్కడ మాకు భద్రత లేదు. మా చర్చిల మీదకి వచ్చేస్తారు వీళ్ళు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు. ఎంత ధైర్యం లేకపోతే మేము మా హైందవ స్త్రీలు చూస్తే కళ్ళు పీకుతారంట, చర్చిలు కూల్చేస్తారంట, జై శ్రీరామ్ అనాలంట. ఈ దేశం వదిలి పెట్టి వెళ్ళిపోవాలంట అంటానోళ్ళు. ఇదంటే మేము ఊరుకుంటామా? కాబట్టి బందరు బంధువులారా,
అందరు బంధువులు, నాకు కులం లేదనుకున్న అందరూ కూడా దయచేసి ఈ విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫీల్డ్ త్వరలో మేము అయిపోతున్నాం. డాక్టర్లో చాలామంది ఉన్నారు, ప్రముఖ విద్యావేత్తలు, ప్రముఖులు. లెక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీ ఆడొక ఆర్ఎస్ఎస్. సిగ్గుచరం లేదు మరి, ఏం నేర్పుతున్నారు పిల్లలకి? ఏం నేర్పుతారు? సనాతన ధర్మం, మనుధర్మశాస్త్రం. అరే మనకు భారత రాజ్యాంగం వద్దు, సనాతన ధర్మం కావాలి, సతీ సామూనం కావాలి, బాల్య వివాహాలు కావాలి, జోగిని వ్యవస్థ కావాలి, విభజాలు కావాలి. కూర్చోకూడదు, శూద్రుడు కూర్చుంటే బిరుదులు కోసేయాలి, సో వేదాలు చదివితే నాలుగు కోసేయాలి, ఇంటి చెవులు శేషం పోయాలి. ఎవడు చూస్తే ఊరుకుంటాడు? ఎవడు చూస్తే ఊరుకుంటాడంట. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ భారతదేశం కాదు ప్రపంచానికి దేవుని కండ్రగొడ్లే డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు. ఇంకో దేవుని కండ్రగొడ్లే డాక్టర్ కేపాల్ గారు. వీళ్ళు మాట చాలు, వీళ్ళు మోకరిత్తే చాలు. ఒక్కొక్కడికి వీపి విమానం మోత ఎక్కుద్ది, అందరు జైలుకి పోతారు. ఎవడు చూస్తే ఊరుకోరు, ఎవడు చూస్తే ఊరుకోడు. భారతీయులారా ఏకం కండి, క్రైస్తవులారా, ముస్లింసులారా, హైందువులారా ఏకం కండి. మనందరి శత్రువు మోహన్ భాగవత్, ఈ మోడీ కట్లపం, అది నల్లతాసు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. వాడొక చెప్పాలంటే ఆయన్ని ముసలానాలో, బురద పావనాలో, కుక్కనాలో, పందాలో తెలియదు. నార్త్ ఇండియాని అల్లకల్లం చేసేస్తున్నారు నర్రపు రాక్షసులు. రేపు ఇండియా కూటమి రాబోతుంది. ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ప్రాంతీయ పార్టీలు అలయన్స్తో, పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలతో ఒక సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. మీ బతుకులు మార్చుకోకపోతే తిహార్ జైలు, అండమాన్ జైలే. దయచేసి చెబుతున్నా, రిక్వెస్ట్ చేసి చెబుతున్నా, మచిలీపట్నం పాస్టర్లో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, మాల మహానాడు, మాది దండోరా, బీసీ సంఘాలు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ, హైందువులందరూ ఏకమయ్యి మోహన్ భాగవత్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి, అది భారతదేశ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో లెక్కకు మించిన ఫిర్యాదులు చేయండి. ఎవరి కోసం కడతారండి కేసు? ఎందుకు కట్టరో? ఎవడెవడైతే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారో, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు ఉన్నారో అందరి మీద కేసులు అయిపోతుంది. త్వరలోనే జరుగుద్ది. అందరూ ప్రార్థన చేయండి. గుడ్ నైట్.